ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలుగు స్టార్ హీరోయిన్ అరెస్ట్. రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బెంగళూరు డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మే 19న సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ టీఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను బెంగళూరు నార్కోటిక్ టీం సేకరించగా 103 మందిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్గా తేలిన వారందరికీ సిసిబి సమన్లు జారీ చేశారు. అయితే 27న విచారణకు హాజరు కావాల్సిందని పేర్కొనగా, వైరల్ ఫీవర్ కారణంగా తాను నేడు విచారణకు హాజరు కాలేనని హేమ లేఖ రాశారు. దాంతో హేమపై బెంగళూరు సిసిబి సీరియస్ అయ్యి హేమకు మరో నోటీసు ఇచ్చారు. అయినా హేమ విచారణకు హాజరు కాలేదు. దీంతో నటి హేమ కోసం హైదరాబాద్కు చేరుకున్నారు సిసిబి పోలీసులు. ఇప్పటికే 2 సార్లు హేమకు నోటీసులు ఇచ్చిన బెంగళూరు సిసిబి పోలీసులు విచారణకు హాజరు కాలేదంటూ పేర్కొన్నారు. 2 సార్లు విచారణకు హాజరు కాకపోవడంతో హేమను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వచ్చినట్లు చెబుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.